ఫ్రెండ్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూత్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ ఈ వీడియో మొత్తం కూడా యూత్ గురించి మాట్లాడుకుందాం. అసలు యూత్ ఎందుకు ఇలా తయారవుతున్నారు అనే దానికి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ అయితే మనం క్లియర్ కట్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ యూత్ ఏ విధంగా తయారయ్యారో మీ అందరికీ తెలిసిందే. యూత్ అంటే బేసికల్గా 18 to 25 ఏజ్ కేటగిరీ తీసుకుందాం. సో వీళ్ళందరూ కూడా ఇండియన్ ఎకానమీని ఇండియన్ నెక్స్ట్ లెవెల్లో టెక్నాలజీ వైజ్గా డెవలప్ చేయగలిగే ఒక సత్తా ఉన్న ఇండియన్ యూత్ పీపుల్కి సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఎందుకు వచ్చాయి, ఎందుకు వీళ్ళు చాలా రకరకాలుగా బానిసలు అవుతున్నారు, రకరకాలుగా తయారవుతున్నారు, రకరకాలుగా చెడిపోతున్నారు. ఎందుకు అంటే మంచి వైపుకి వెళ్ళే దశలో వెళ్లకుండా చెడు వైపుకి వెళ్ళే దశలో ఎందుకు వెళ్తున్నారు? మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసరికి సోషల్ మీడియా ఎడిక్షన్. ఎస్, మీరు విన్నది నిజం. సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల, ఈ డిజిటల్ ఎడిక్షన్ వల్ల పీపుల్ అందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ని సెల్ ఫోన్లో వచ్చే వీడియోలు ఏవైతే ఉంటున్నాయో అవే నిజం, అవే చెయ్యాలి, అలాగే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఎస్ అదే కరెక్ట్, మనం ఏం చేసినా తప్పు అనే ఒక సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా రెండోది మెంటల్ హెల్త్ క్రైసిస్. ఈ మెంటల్ హెల్త్ అనేది కేవలం సోషల్ మీడియా ద్వారానే కాదు, పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ బయట సోషల్ పీపుల్ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో బయట వీళ్ళందరినీ చూసి నేను ఎలా బిహేవ్ చేయాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎక్కడ కూర్చోవాలి, నేను ఎలా నడవాలి అనేది ఒక కన్ఫ్యూజన్తో కూడి అటు సోషల్ మీడియాలో కొన్ని సజెషన్స్ తీసుకుంటాం, అంటే సొసైటీలో ఎలా ఉండాలని చెప్పేసి. ఒకవేళ సొసైటీలో ఆఫ్లైన్లో సజెషన్స్ తీసుకుంటే అవి ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారో మైండ్ సెట్కి వాళ్ళకి తెలియట్లేదు. ఇండియన్ యూత్కి, ఎస్పెషల్లీ ఇండియన్ యూత్కి ఏ విధంగా తీసుకోవాలో తెలియట్లేదు. అటు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో సరే కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. దీనికి వాళ్ళకి బేసికల్గా చెప్పాలంటే డిప్రెషన్ గురవుతున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు, లో సెల్ఫ్ ఎస్టీమ్కి గురవుతున్నారు. ఇది కన్ఫర్మ్. ఇక మూడోది వచ్చేసరికి ఏదైతే క్రూషియల్ పాయింట్ వచ్చేసరికి ఇది మైగ్రేషన్ ట్రెండ్స్. ఈ మధ్యన చదువుల కోసం అదర్ కంట్రీస్ వైపుకి వెళ్తున్నారు, అక్కడ జాబ్స్ కోసం అక్కడే ఉండిపోతున్నారు. అవసరమైతే ఇంకొంచెం దూరం వెళ్ళిపోయే ప్రక్రియలో అటు యూరోప్ కాంటినెంట్ కానీ అమెరికా కానీ లేదనుకుంటే ఇంకెక్కడైనా సరే మిడిల్ ఈస్ట్ కానీ లేదనుకుంటే చైనా కానీ లేదనుకుంటే జపాన్ కానీ ఇలాగా వాళ్ళు లగ్జరీ కోసం, ఆ లైఫ్ స్టైల్ కోసం అక్కడేదో ఉందని చెప్పేసి వెళ్ళిపోవటం, ఈ మైగ్రేషన్ ట్రెండ్ అయితే జరుగుతుంది. సో పీపుల్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా డైవర్సిఫై అయిపోయింది ఈ సోషల్ మీడియా ద్వారా. వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, అసలు కనీసం పేరెంట్స్తో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలాగా ప్రవర్తించాలో కూడా తెలియదు, కనీసం హెల్ప్ చేయడానికి కూడా వచ్చే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అవునా కాదా? నిజం చెప్పండి. ఇంక ఇదే ప్రక్రియలో సోషల్ మీడియా యొక్క బేసికల్గా చెప్పాలన్నట్లయితే మీకు అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పొలిటికల్ ఆస్పెక్ట్లో కానీ, రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ, కల్చరల్ షిఫ్ట్ పరంగా కానీ ఇదంతా కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు? ఇండియన్ యూత్ అనేవాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చాలా కోర్ పాయింట్, అది కోర్ వాల్యూ కూడా. దాన్ని పట్టుకుని ఆ విధంగానే వెళ్ళాలే కానీ దాని వైపుకి అడుగులు వేస్తూ వెళ్ళి సక్సెస్ అయ్యి వాళ్ళ జీవితాన్ని అటు జాబ్ పరంగా అయినా వచ్చు, బిజినెస్ పరంగా అయి ఉండొచ్చు, ఒక వెల్ సెటిల్ అవ్వాలి కదా అనే ఆలోచన అయితే లేదు. పొలిటికల్గా రాజకీయాలు చేయటం కానీ, కల్చరల్గా ఒక రాజకీయం చేయటం కానీ, ఎస్పెషల్లీ ఏవైతే మీకు రిలీజియన్, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, బట్ ఏంటంటే రిలీజియన్ అనేది దీని మీద కూడా వీళ్ళు విపరీతంగా రాజకీయాలు చేయటం కానీ ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇండియన్ యూత్ ఇలా ఉంటే ఇంకా రేపు మనం అమెరికాతో ఏం పోటీ పడతాం, చైనాతో ఏం పోటీ పడతాం, జపాన్తో ఏం పోటీ పడతాం చెప్పండి? వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళు ఇండియన్ యూత్ వాళ్ళు యూత్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. మన ఇండియన్ యూత్ ఎక్కడ ఉంటున్నారు మరి? కంటెంట్ క్రియేషన్ పరంగా అయినా కానీ, జాబ్ సెక్టర్ విషయంలో అయినా కానీ, బిజినెస్ సెక్టర్లో అయినా కానీ, అసలు బేసిక్ ఎసెన్షియల్ స్కిల్స్ విషయంలో అయినా కానీ ఎవరైనా డెవలప్ అవుతున్నారా? లేదంటే సోషల్ మీడియా ఎడిక్షన్లోనే ఉంటున్నారా? ఆ రీల్స్ తిప్పుకుంటూనే ఉంటున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం.
ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫాలో అవుతుండండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ యూత్ అనేవాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ మనకి 40-60% ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు మన ఇండియాలో. వీళ్ళందరూ కూడా వెల్ ట్రైన్ పీపుల్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఏదైతే 18 years to 25 years ఉందో, ఇది కరెక్ట్ బ్రెయిన్, కరెక్ట్ ఏజ్. ఇది ఇక్కడ మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తే, కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఇస్తే, వాళ్ళు ఒక కీ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ వైపుకి అడుగులు వేస్తూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. ఎక్కడో వాళ్ళ స్కైజ్ ద లిమిట్లా ఉంటుంది అనమాట వాళ్ళ పరిస్థితి. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ కెరీర్ అనేది. సో బట్ ఈ పొలిటికల్గా కానీ, రిలీజియన్ పరంగా కానీ, లేదంటే కల్చరల్ షిఫ్ట్ పరంగా కానీ, లేదంటే మైగ్రేషన్ ట్రెండ్ పరంగా కానీ ఎందుకు ఇలాగ డైవర్సిఫై అవుతున్నారు ఇండియన్ యూత్? వాళ్ళు జాబ్ పట్ల ఎందుకు అంత ప్యాషనెట్గా లేరు? వాళ్ళు బిజినెస్ పట్ల ఎందుకు అంత ప్యాషనెట్గా లేరు? వాళ్ళు ఎందుకు లైఫ్ పట్ల అంత ప్యాషనెట్గా లేరు? లైఫ్ అంటే బోర్ అంటున్నారు, జాబ్ చేస్తే నాకు చిరాకు అంటున్నారు, బిజినెస్ అంటే మన వల్ల అయ్యేది కాదంటున్నారు. ఎందుకు? ఇండియన్ యూత్ పీపుల్లో అసలు ఏమైంది? ఇండియన్ యూత్ పీపుల్ ఎస్పెషల్లీ ఫోన్స్లోను, ల్యాప్టాప్స్లోను, కంప్యూటర్స్లోను ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అందులో ఏముంది? ఒక కంటెంట్ రిపీటెడ్గా మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. దాన్ని చూడటం వల్ల మనకి ఏమొస్తుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కంటెంట్ చూడటం వల్ల మనకి ఏదైనా లాభం ఉందా? దీనివల్ల మనకి ఏదైనా నేర్చుకోగలుగుతాం? దీనివల్ల మనం ఏదైనా అభివృద్ధి చేసే వైపుకి ఏదైనా మనకి మార్గాన్ని చూపిస్తుందా? సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది, అవునా కదా? వీటి వల్ల ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వల్ల ఇండియన్ పీపుల్లో ఆల్మోస్ట్ మీ ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళ ఫేస్లో ఈ సెల్ అనేది ఇలాగే ఉంటుంది, ఇలాగే కనపడుతుంది, ఇలాగే చూస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఎవరో కూడా స్కిప్ చేయరు, ఎవరో ఏమీ అనరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు? అసలు రీల్స్లో ఏముంది, అసలు వీడియోస్లో ఏముంది నాకు తెలియక అర్థం కావట్లేదు. ఒక న్యూస్ చూసామంటే, ఒక ప్రొడక్టివ్ న్యూస్ చూసామంటే, ఒక మంచి ఇన్ఫర్మేటివ్ న్యూస్ చూసామంటే నిజంగా మనకు వర్త్. అది గోల్డ్ విషయంలో అయినా, సిల్వర్ విషయంలో అయినా, ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా, జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ల పరంగా అయినా కానీ, బిజినెస్ అసలు ఏమున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఏ విధంగా మనం పెడితే సక్సెస్ అవ్వగలం, దానికి స్ట్రాటజీస్ కానీ, మార్కెటింగ్ కానీ ఏమేమి ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ బెనిఫిట్స్, ప్రాఫిట్స్ వచ్చే విధంగా ఎలాగ మనం ఒక వే వేసుకోవాలి, ఒక స్టెప్స్ ఎలా వేసుకోవాలని ఎవరికైనా ఆలోచన వస్తుందంటారు మీరు? కనీసం మన స్టేటస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి, మన ఏదైతే ఉన్నాయో ఒక యాటిట్యూడ్, ఇవన్నీ కూడా పక్కన పెట్టి చిన్న బిజినెస్ అయినా మొదలుపెట్టి చేద్దామనే ఉద్దేశం కూడా ఎవరికీ లేదు ఈ రోజుల్లో. ఇండియన్ యూత్ పీపుల్కి ప్రెస్టేజ్, ప్రౌడ్, ప్రైడ్ ఇవన్నీ కూడా కావాలి. చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ చూపించాలంటారు, నాకు ఈగో ఉండాలంటారు, నేను ఇంతే అంటారు, నేను ఇలాగే మాట్లాడతా అంటారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో మెంటల్ హెల్త్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. ఈ వే ఆఫ్ యాటిట్యూడ్, ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ వే ఆఫ్ బిహేవియర్ వల్ల సోషల్ మీడియా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, బయట పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చేష్టలు అనేది చూస్తారు కదా, వాళ్ళు కానీ చాలా రాడికల్గా మారుతున్నారు. అవి సొసైటీలో మనం చూస్తున్నాం కూడా. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఇండియన్ యూత్ పీపుల్ ఈ మధ్యన ఫోన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల రకరకాల సైట్స్లో ఇన్ఫర్మేషన్ కానీ, వీడియోస్ కానీ చూడటం మొదలుపెట్టారు. రెండోది, కిడ్నాప్ చేయటం కానీ, బంగారం దొంగలించడం కానీ, డబ్బు దొంగలించడం కానీ, కొన్ని సినిమాలు చూసి ఈ మాస్టర్ లెవెల్లో మాస్టర్ ప్లాన్ వేసి ఆ లెవెల్లో దొంగతనం చేసి, రాబరీ చేసి, బ్యాంకులో అయినా సరే, ఇంట్లో అయినా సరే నేను కోటీశ్వరుని అయిపోవాలి, కూర్చుని తినేయాలి. ఈ స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగా ఈ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళ విషయంలో అయినా కానీ, చిన్నపిల్లల విషయంలో అయినా కానీ చాలా తప్పులు అయితే చేస్తున్నారు. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో ఎవరికీ తెలియదు, అవునా కదా? రెండోది, మనం జాబ్ ఏదైతే చేస్తున్నామో దాన్ని డైవర్సిఫై చేసే విధంగా మనం ఇంకేదో మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోగలమా? అడ్వాన్స్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్లో మనం వెళ్ళి చేరగలమా? జాబ్ తెచ్చుకోగలమా? అండ్ అందులోనే హైయెస్ట్ ప్యాకేజ్ మనకి ఏదైనా వస్తుందా?
ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తున్నారా? వాళ్ళ మైండ్ని ప్రమోట్ చేస్తున్నారా నెక్స్ట్ లెవెల్కి? ఎవరు చేయట్లే. బిజినెస్ గురించి చూసుకున్నట్లయితే ఎవరు కూడా బిజినెస్ పెట్టే ఆలోచన లేదు, బిజినెస్ చేద్దామని లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్స్లో కూడా కలయిక లేదు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ బిజినెస్ పెడతారు, అది ఫ్లాప్ అవుతుంది, ఆ న్యూస్ బయటకు వస్తుంది, అది 10 మంది అందరూ తెలుసుకుంటారు, మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేయాలనుకుంటారు. అది మరి ఏంటో, మరి మోసం ఎందుకు చేసుకోవాలనుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తిన్నగా కసిగా కూర్చొని బిజినెస్ చేస్తే 2-3 కలిసి నిజంగా అగ్రస్థానానికి వెళ్తుంది అంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా వెళ్తుంది. వాళ్ళ మనసులో ఆ చెడు భావన, ఆ డబ్బు భావన, ఆ ఆశ భావన, ఆసక్తి భావన అనేది తెలుగుపోతే 2, 3, 4, 5, 10 మంది 10 మంది స్నేహితులు కలిసి ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక కంపెనీ కానీ, ఒక నెక్స్ట్ లెవెల్లో ఏదైనా పెడితే అది ఎందుకు సక్సెస్ అవ్వదు? మార్కెట్లో అందరినీ తొక్కుకుంటూ ఎక్కడికో నెంబర్ 1 స్థాయికి అయితే వెళ్తుంది. ఇది నేను చెప్తున్నాను. ఇది ఎవరైనా చేయగలిగితే, ఈ 10 మంది కలిసి బిజినెస్ చేయగలిగితే ఎక్కడికో వెళ్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. బట్ ఎవరు చేయరు. ప్రతి ఒక్కరికి ఇన్స్టెంట్గా డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళు అహంకారాలు పొగల్లో చూపించుకోవాలి, ఒకటి నా మాట వినాలి, నా కంట్రోల్లో ఉండాలి, నా కింద ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్ వల్ల అందరూ కూడా వాళ్ళే పతనం చెందుకుని వాళ్ళే సర్వనాశనం అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ యూత్ పీపుల్ ఎస్పెషల్లీ ఈ మైండ్ విషయంలో, ఈ మెంటల్ హెల్త్ విషయంలో చాలా దారుణంగా దిగజారిపోయారు అనమాట. సో ఆ విధంగా తయారైపోయారు. ఇంకా అదేవిధంగా మైగ్రేషన్ ట్రెండ్స్ ఏవైతే జరుగుతున్నాయో ప్రస్తుతం, ఇండియన్ పీపుల్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఎక్కడో కంట్రీ, స్వీడన్ అవ్వచ్చు, స్విట్జర్లాండ్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఇంకేదైనా కంట్రీ అవ్వచ్చు, అమెరికా, యూరోపియన్ కాంటినెంట్, లేదనుకుంటే రష్యా, లేదనుకుంటే చైనా, లేదనుకుంటే జపాన్, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవటం కానీ, యూట్యూబ్లో వైరల్ అవటం కానీ, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ బాగుంది అని గొప్పలు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఓకే, నేనేం అన్నాను. బట్ ఏంటంటే అది మిగతా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మేము కూడా ఇండియాలో ఉండటం వేస్ట్, అక్కడికి వెళ్ళటం బెస్ట్ అని చెప్పేసి ఆ విధమైన బిహేవియర్ వస్తుంది. దీనివల్ల ఇండియాకి చాలా ఎక్కువగా నష్టం ఉంటుంది. ఒకటి ఎకానమీ పరంగా, ఇంకోటి పాపులేషన్ పరంగా, మూడోది ఇక్కడ స్టేబుల్ డెవలప్మెంట్స్ అనేవి జరగట్ల. ఆ స్టేబుల్ డెవలప్మెంట్స్ జరగాలంటే ఖచ్చితంగా ఇండియన్ యూత్ కావాలి, వాళ్ళ బ్రెయిన్ కావాలి, వాళ్ళ యొక్క ఇన్పుట్స్ అనేవి డెఫినెట్గా ఇండియాకి కావాలి. వాళ్ళ క్రియేటివిటీ, ఫ్రీడమ్ అనేది ఇండియాలో క్రియేట్ చేయగలిగితే వండర్స్ డెఫినెట్గా వరల్డ్ అనేది షేప్ అవుతుంది. మన ఇండియా ఒక షేప్ వైపుకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మన ఇండియా ఒక మోడల్గా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇవన్నీ కూడా ఎవరో కూడా ఆలోచించరు. కేవలం మైగ్రేషన్ ట్రెండ్ ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, దాన్ని ఫాలో అయిపోవడమే గుడ్డిగా, అంతే. ఆలోచించే మార్గాన్ని కూడా, ఆలోచించే ఇంకో విధం కూడా ఎవరు ఇవ్వట్లా. ఏదైతే మనం చూస్తున్నామో అదే కరెక్ట్, దాని వైపుకి వెళ్ళిపోవాలి, ఏదో గుద్దేయాలి అంతే. ఈ విధంగా ఉన్నారన్నమాట ఇండియన్ యూత్ పీపుల్. ఇవన్నీ కూడా మార్చుకోవాలి. మీ బ్రెయిన్ అనేది ఇట్స్ వండర్ఫుల్, ఏదైతే మీకు ఒక మహా అద్భుతమైన బుర్ర, అది దాన్ని మీరు వాడుకుంటే ఎంతైనా తవ్వుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఎవరైనా సరే ఎక్కడైనా పెట్టగలిగే మన బుర్ర వాడితే తెలుస్తుంది మీకు. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా అదేవిధంగా డిజిటల్ మీడియా ఎడిక్షన్ అనేది నేను చెప్పాను. ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల ఆ సెల్ మొహానికే ఉంటుంది. ఆ వీడియోలు తిప్పుతూనే ఉంటారు, ఆ వీడియోలు చూస్తూనే ఉంటారు. నేను ఏదో తెలివైన అనుకుంటాను, బట్ ప్రాక్టికల్గా బయటికి వెళ్ళి ఎవరితోనే మాట్లాడమంటే ఎంత కూడా మాట్లాడరు. వీక్, వరస్ట్ ఆ లెవెల్లో ఉంటుంది అనమాట ప్రజెంట్ ఇండియన్ యూత్ పీపుల్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒకప్పుడు ఇలాగా చాలా లోగా ఉండేవాడిని, బట్ నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. నేను మారాలి, నేను మాట్లాడాలి. ఈ వీడియోలు చేయటం వల్ల కూడా నేను చాలా మట్టుకు మారానని చెప్పుకోవచ్చు. నిజంగా మాట్లాడటం వచ్చింది. ఇదివరకు అసలు ఇంత కూడా మాట్లాడడం కాదు, సిగ్గు, భయం, బిడియంలాగా ఉండేవాడిని. బట్ వీడియోలు చేయటం ద్వారా బయట 10 మందితో మాట్లాడటం వల్ల షాప్కి వెళ్తాను, షాప్ వాళ్ళతో మాట్లాడతాను, బయటికి వెళ్తాను, జనాలు ఎవరైనా కనబడితే వాళ్ళతో మాట్లాడతాను, రిలేటివ్స్ ఫంక్షన్స్ ఇంటికి వెళ్తాను, వాళ్ళతో కూడా ఇలాగా నేను నా బ్రెయిన్ని, నా కమ్యూనికేషన్ని, నా టాకింగ్ని, ప్రజెన్స్ని అందరికీ తెలియజేశాను. నేనంటే ఏంటో తెలుస్తుంది నీకు. అది అవతల వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడితే ఏమవుతుందంటే ఒక ఈజీ వస్తుంది, ఒక ఈజీనెస్ వస్తుంది. అంటే ఫ్లోలో మాట్లాడగలిగే కెపాసిటీ మీకు కలుగుద్ది. అది మాట్లాడినంత వరకు మీకు ఇప్పుడు మెకానికల్గా మీరు చూసుకున్నట్లయితే ఒక బండి
మీరు 10 సంవత్సరాల పాటు స్టార్ట్ చేయకుండా మూలే ఉందనుకోండి, ఒక్కసారి స్టార్ట్ చేస్తే అవుతుందా? 10 ఏళ్ళ తర్వాత మీరు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వద్దా? అవ్వదు కదా. దాన్ని మళ్ళీ బాగు చేయించుకోవాలి, దానికి మళ్ళీ బ్యాటరీ అదేంటిది మళ్ళీ ఆ బ్యాటరీ అదేంటిది ఎలా చెప్పాలంటే రీఛార్జ్ చేయించాలి, బండి ఇదంతా కూడా క్లీన్ చేయించుకోవాలి, ఇంత చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే అవన్నీ చేయించుకోవాలి, అప్పుడు స్టార్ట్ అవుద్ది. సో అలాగే మనం మాట్లాడేటప్పుడు మాట్లాడకపోతే మాట అనేది రేపటికి రాదు. అది మాట్లాడితే డెఫినెట్గా మాట అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎలా మాట్లాడో తెలుస్తుంది, మన బ్రెయిన్ షార్ప్ అవుద్ది. అది నేను చెప్పేది. ప్రతి ఒక్కరు సెలవులో చూసేసి మౌనంగా ఏదో తెలిసేసుకున్నాం అంటే మన బుర్ర తిరుగుద్దేమో, పనిచేస్తుందేమో, కానీ మన థింకింగ్ లెవెల్ కానీ ఆ కమ్యూనికేషన్ లెవెల్ కానీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఎడిక్షన్ అనేది మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడాలి, కామెంట్ సెక్షన్లో మాట్లాడతాం కదా, డైరెక్ట్గా మాట్లాడాలి. మాట్లాడి మీ ఏంటో చాతుర్యం ఏంటో చూపించుకోవాలి. అది నేను చెప్పేది పాయింట్. మీకు అర్థమైంది అనుకున్నాను. యాజ్ ఎ ఇండియన్ యూత్గా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, విన్నపం ఒకటే, మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మీకు బాగా పనిచేస్తాయి నర్వ్ సెల్స్ కానీ, మీ బ్రెయిన్ సెల్స్ కానీ, మీ బాడీ సెల్స్ కానీ బాగా పనిచేస్తాయి, యాక్టివేట్గా ఉంటాయి. యాక్టివేటెడ్ పర్సన్గా మీరు ఉంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే మీకు పొలిటికల్ ఎంగేజ్మెంట్ అనేది ఈ మధ్యన ఎక్కువైంది, రిలీజియన్ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అయింది, కల్చరల్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఇండియన్ కల్చర్ గురించి చెప్పడంలో తప్పలేదు, ఇండియన్ కల్చర్ని ఫాలో అవడంలో తప్పలేదు, ఇండియన్ కల్చర్ యొక్క ట్రెడిషన్ని దాన్ని ముందు తీసుకెళ్ళడంలో తప్పలేదు. పొలిటికల్గా మీకు సంబంధం అయితే లేదు. రెండోది రిలీజియన్ పరంగా మీకు సంబంధం అయితే లేదు. రిలీజియన్ పరంగా ఎవరికి వాళ్ళకి ఓన్గా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి, సెన్సిటివ్ విషయం కాబట్టి, మ్యాటర్ కాబట్టి అది ఎవరికి వాళ్ళు ఓకే. పొలిటికల్గా మీకు ఏం సంబంధం? మీకు పొలిటికల్గా అవసరం ఏముంది? మీకు ఎడ్యుకేషన్ తర్వాత కెరీర్ చూసుకోవాలి. అది జాబ్ విషయంలో అయినా కానీ, బిజినెస్ విషయంలో కానీ, అది మనం ఎలాగా తర్వాత మ్యారేజ్ తర్వాత ఇవన్నీ ఫ్యామిలీ పేరెంట్స్ చూసుకుంటూ ఇవన్నీ కూడా మీకు ప్రాసెస్ ఉంది. అలాంటి ప్రాసెస్ వదిలేసి అలాంటి సైకిల్లో మీరు ఉండకుండా ఈ పొలిటికల్ సైకిల్లోకి వచ్చి మీకు ఏం లాభం చెప్పండి? మీరు అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటంలో ఏదైనా ఉందంటే ఈ ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ లాంటివి, అదేవిధంగా బయట మీడియాలో పొలిటికల్ వార్స్ లాంటివి మీకు ఉపయోగపడవు. మీకు నాలెడ్జ్ రాదు. మీకు మాట్లాడే విధానం వస్తుందేమో కానీ అది మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కడైనా సరే అబద్ధం చెప్పాలి, అబద్ధం మాట్లాడాలి. అలాంటివి మీకు అనవసరం. మన భారత రాజ్యాంగం చెప్పింది ఒకటే, మనకి ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం మంచి మాట్లాడాలి, మంచి నేర్పాలి, మంచిగా ఉండాలి. మీకు న్యాయం, ధర్మం, నిజాయితీ అవన్నీ ఉండగలిగితేనే మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా ఎప్పటికీ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ యూత్ తెలుసుకోవాల్సింది ఏది ఫ్యాక్ట్, ఏది మిత్, ఏది ఫ్యాక్ట్, ఏది ఫేక్, ఇదన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మీరు ఇంతే నేర్చుకొని లేదనుకుంటే ఒక సర్టెన్ జోన్లోకి వెళ్ళిపోయి, అది పొలిటికల్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పరంగా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అంటే నెగిటివ్ స్పేస్లో అయి ఉండొచ్చు, డార్క్ స్పేస్లో అయి ఉండొచ్చు. ఆ జోన్లో మీరు ఉన్నంతకాలం మీరు రైట్ చూడలేరు, బ్రైట్ చూడలేరు, సక్సెస్ కూడా చూడలేరు. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ యూత్కి కావాల్సింది వెల్ ఎడ్యుకేషన్, వెల్ జాబ్, వెల్ కెరియర్, వెల్ బిజినెస్ స్కిల్స్. అండ్ బిజినెస్ చేస్తే డెఫినెట్గా మీరు ఎక్స్పాన్షన్ వేలో మీరు చేయగలిగితే, 10 మందికి ఉపాధి కల్పించగలిగితే, 10 మందికి మీరు శాలరీస్ ఇవ్వగలిగితే, 10 మందిని మీ జీవితాలని బాగుపరిచితే, హెల్ప్ చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్లీ అది మీకు ఒక అద్భుతమైన విజయాన్ని మీకు మనసుకు కానీ, మీ ప్రొఫెషనల్గా కానీ అందిస్తుంది, మీ ఫ్యామిలీకి కూడా అందిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు లేడు అనుకుంటున్నారు, భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, రాసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకొని మంచి చేస్తేనే మంచి జరుగుద్ది. ఒక బాల్ గోడకి ఇసిరామంటే ఖచ్చితంగా వెనక్కి వస్తుంది కదా, అదేవిధంగా మీరు మంచి చేస్తే మంచి కూడా అలాగే తిరిగి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ యూత్ నేర్చుకోవాల్సిన ఇవే పాఠాలు. అనవసరమైన పాఠాలు మీకు అనవసరం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా బేసికల్గా ఈ వీడియో అంతా కూడా నేను ఇండియన్ యూత్ ఎలా పాడవుతున్నారు, వీళ్ళకి ఏమేమి సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా హానెస్ట్గా వీడియో అయితే చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.